తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని, తాడిపత్రిలో రాజ్యాంగం కూని, తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని, తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసి దాంట్లో ఎవరెవరు వచ్చినారో వాళ్ళను రప్ప 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 అనే మాటను మాట్లాడుతున్నాడు. ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కోబలి అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి ఎందుకో వాళ్లకు బ్రేకులు పడుతున్నాయి. మన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమి చేసుకోలేరు అని ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాడండి. మా పార్టీ కానీ మా పార్టీ లీడర్లు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతారు. ఈ దుర్మార్గమైన చర్యలను వీడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాలని ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నేను హితవు పలుకుతున్నాను.